నమస్తే. ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో ఈ కేసులో ఏం జరగబోతున్నది? 55 కోట్ల రూపాయలు ఆర్బీఐ గైడ్లైన్స్ను ఉల్లంఘించి ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇట్లా కొన్ని వైలేషన్స్ జరిగినాయి. సో వీటి కారణంగా ఏసీబీ ఇప్పటికే కేసు పెట్టింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఐఏఎస్ అండ్ A3గా ఆనాడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి. ఈ ముగ్గురి మీద A1, A2, A3గా కేసు పెట్టింది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు కాబోతున్నారు అన్నది ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో. సో ఆయన కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం సంబంధం లేదు. రిప్లై అఫిడవిట్లో అయితే ఏకంగా అసలు నాకేం సంబంధం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది మొత్తం అధికారులే కదా, నేనేం చేస్తా అని ఓ బండ ఎత్తేసింది వాళ్ళ మీద. మొత్తానికి ఏం జరగబోతున్నది? సో నా ముందు లీడర్గా కంటే అడ్వకేట్గా పూర్తి అనుభవం ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారు నా ముందున్నారు. ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు? బాగున్నా, మీరు బాగున్నారు? బాగున్నాను. నేను కంగ్రాచులేషన్స్, కొత్త ఆఫీస్లోకి వచ్చిండ్రు. ఆఫీస్ మీకు బాగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కేటీఆర్ కేసు ఎటువైపు వెళ్ళబోతున్నదని మీరు అనుకుంటున్నారు? ఒకవైపున ఏసీబీ కేసు, ఇంకొక వైపున ఈడీ కేసు. వైలేషన్ జరిగింది, నిబంధనలను ఉల్లంఘించి డబ్బులు పంపించింది కనబడుతున్నది, వాస్తవంగా అది అర్థమవుతున్నది. సో ఇటు ఏసీబీ ఇటు ఈడీ, నెక్స్ట్ జరిగేది ఏంటని మీరు అనుకుంటున్నారు? ఒక అడ్వకేట్గానే చెప్పండి, మీరు పొలిటికల్ ఇంటర్వ్యూ అని కాకుండా. ఇప్పుడు వాస్తవాలు ఒప్పుకున్నది ఆయన్నే. కంచె చేను వేసినట్టు నేను ఆ డబ్బులు ఇచ్చింది వాస్తవమే. ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పిండు నేనే ఇచ్చిన, నాకు ఎటువంటిది నేను తప్పిదం చేయలేదు అని చెప్పింది ఆయన్నే. సరే, 55 కోట్లు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చినా మంచి ఉద్దేశం ఉండొచ్చు. ఈ 55 కోట్లు చేయడం వల్ల, ఈ ఫార్ములా రేస్ వల్ల ఎన్ని డబ్బులు వస్తాయి, అన్ని డబ్బులు వేసినది ఊహాగానాలు చేసుకొని లెక్కలు వేసుకోవచ్చు. కొన్నిసార్లు లెక్కలు తలకిందులు కూడా కావచ్చు. దాన్ని ఎవరు తప్పుపట్టారు. కానీ దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. డబ్బులు ఇవ్వడానికి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలకు ఇవ్వాల్సిన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు తిరోధకాలు ఇస్తూ ఇవ్వడం అనేది అక్కడ చేసిన పెద్ద తప్పు. దానికి ఒక క్యాబినెట్ నిర్ణయం కావాలి, చేయాలా వద్దా అనేది. క్యాబినెట్ నిర్ణయం జరగలే ఇక్కడ కూడా. అధికారులే చేసిండ్రు, నాకేం సంబంధం అంటే, అధికారులు ఎప్పుడు చేస్తారు? క్యాబినెట్ నిర్ణయాలు వచ్చినప్పుడు, క్యాబినెట్ నిర్ణయాల ముందు వాళ్ళు చెప్తారు కూడా. వాళ్ళని అడిగినప్పుడు, అధికారులను అడిగినప్పుడు, ఎస్ ఇది కరెక్టా నాట్, ఇది వయబులా కాదనేది అని కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళ యొక్క నోట్ ఫైల్లో కూడా వాళ్ళు కూడా రాయడం జరుగుతుంది. ఇక్కడ క్యాబినెట్ ముందే ఈ ఇష్యూ ఇవ్వలే. అసలు క్యాబినెట్ ముందు ఎక్కడ ఇష్యూ ఇవ్వలే. కేవలం తన మదిలో మెదిలిన, మస్తిష్కంలో మెదిగిన ఆలోచన మాత్రమే. కేటీఆర్ గారి యొక్క సొంత నిర్ణయం అది. అదే ఇచ్చేయండి, నేనున్నా కదా, నేను ముఖ్యమంత్రి అవుతా, ముఖ్యమంత్రిని, మీకెందుకు బాధ, నేనున్నా కదా, మై హూనా అని ఒకటి ఏదైతే ఉన్నదో, ఆ మై హూ అనేదాన్ని ఇప్పుడు అధికారులు కూడా నిజంగా కూడా చెప్పాలంటే, అధికారులు వాళ్ళ యొక్క నిర్ణయాత్మకమైన శక్తిని కోల్పోయినారు ఇక్కడ. ఎందుకు కోల్పోయిన అనేది అది వాళ్ళ యొక్క విజ్ఞత వదిలేయాలి మనం. ఎందుకంటే ఇవాళ దానికి అనుభవిస్తారు వాళ్ళు. ఒక అధికారికి కంపల్సరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, సెంట్రల్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. దీని ప్రకారం ఈ పరిధులు ఉంటాయి. ఆ పరిధులను మించి ఇవ్వకూడదు అనేది ఎంతమంది, ఇప్పుడు నాలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, విధానపరమైన నిర్ణయాల మీద అవగాహన ఉండకపోవచ్చు. నేను ప్రజల కొరకు నేను ఏదో పని చెప్పినప్పుడు ఇది వయబుల్ కాదు, ఇది వీ కెన్ డూ విత్ ఇన్ ద లిమిట్స్, వీ కెనాట్ డూ అని చెప్పేదందుకే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఇవాళ సెంట్రల్ ఎక్సైజ్ సెక్రటరీలు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క విచక్షణ ఉపయోగించి నో అని చెప్పలేదో, ఇప్పుడు దానికి అందులో మరి అధికారులు కూడా వాళ్ళ యొక్క వాటా ఉందా, కోటా ఉందా అనేది ఇలా ప్రజలు ఆలోచిస్తారు. వాళ్ళు పార్టీల కంటే కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రజాధనం అది. ప్రజల యొక్క ప్రతి పైసకు కూడా మనం జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ వీఆర్ ఓన్లీ ఏ కస్టోడియన్స్. ప్రభుత్వం అనేది కేవలం కస్టోడియన్ మాత్రమే, అధికారులు కూడా కస్టోడియన్సే. భారత రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది? ప్రజలకేమో హక్కులను ఇచ్చింది, ప్రభుత్వంలకు కానీ అధికారులకు కానీ బాధ్యతలు ఇచ్చింది. మనం అధికారం అని మనం అనుకుంటున్నాం, హక్కు కాదు అది బాధ్యత. సామాన్య జనానికి మాత్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం హక్కులను ఇచ్చింది. ఆ హక్కులను ప్రశ్నించే హక్కు వాళ్ళకున్నది. మా పైసలు ఎటు పోతున్నాయని అడిగే హక్కు వాళ్ళకున్నది. కాబట్టి వాళ్ళ అధికారులు ఏదైతే ఇవాళ ఏసీబీ కేసు పెట్టినరో, అది ఏసీబీ కేసు 100% చట్టబద్ధంగా పెట్టిన కేసు అది. దాన్ని సరే, చట్టబద్ధంగా వాళ్ళు పని చేసినప్పుడు ఈ న్యాయ సంస్థలు న్యాయ నిర్ణయానికి లోబడే ఉంటాయి. ఏవైనా న్యాయస్థానం యొక్క పరిధులకు లోబడే ఉంటాయి. వాళ్ళ సరే, న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందా, ఎందుకు ఇచ్చింది, ఏ పరిస్థితులు ఇచ్చిందని దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు. ఏదైతే ఇప్పుడు 409 సెక్షన్ ఏదైతే పెట్టిందని అంటున్నారో, దాన్ని అది తప్పకుండా నాన్ బెయిలబుల్. అది
ఒకవేళ కోర్టు ఇవ్వాలని మళ్ళీ కొన్నాళ్ళు 31 వరకు ఏదో పొడిగించినట్టున్నది. వన్ డే పొడిగించింది. మళ్ళీ ఆ రోజు దాని విచారణ తర్వాత విచారణ ఉన్నది. ఏమైంది అనేది కోర్టు నిర్ణయంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడం నేను పద్ధతి కాదు. కాకపోతే ఏదైతే నేరం ఉన్నదో ఆ నేరం క్షమించరాని నేరం, శిక్షార్హమైన నేరం, నాన్ బెయిలబుల్ తప్పకుండా 10 సంవత్సరాలు ఆ పైచిలకు శిక్ష పడే కేసు అది. దీనిలోనే ఇప్పుడు ఈడీ కూడా వచ్చింది. ఇక రాజకీయ కోణం వద్దు, మీరు వద్దన్నారు కాబట్టి నేను మాట్లాడా. సార్ ఫస్ట్ టెక్నికల్ మాట్లాడి అప్పుడు రాజకీయ ఈడీ కూడా వచ్చింది తప్పకుండా. ఎందుకంటే ఇలా ఫారెక్స్ యాక్ట్ వచ్చింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి డబ్బులు ఇచ్చిండ్రు, క్యాష్ పేమెంట్ జరిగింది, ఎక్కడ కూడా పర్మిషన్లు తీసుకోలేదు. ఈ నిబంధనలన్నీ కూడా కంపల్సరీ పాటించాల్సిన, ఇది అధికారులు పాటించాల్సిన అయ్యాలి. ఆర్బీఐ యొక్క ఇంత పెద్ద అమౌంట్ 55 కోట్ల రూపాయలు ఒక కంట్రీ దాటి ఇంకో కంట్రీకి పోతున్నాయి అంటే ఆర్బీఐ యొక్క పరిధిలోకి వస్తాయి ఇవన్నీ. ఓకే, వాటిని ఫారెక్స్ నిబంధనలు ఉల్లంఘించారు, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారు. ఇవన్నింటినీ కూడా ఇష్టారాజ్యంగా ఎటువంటి క్యాబినెట్ అప్రూవల్ లేదు, అధికారుల యొక్క విచక్షణ అధికారాలను వాళ్ళు ఉపయోగించలేదు. ఇవన్నీ కేవలం డూడు బొసవన్నల వారు చెప్పినట్టు మేము చేసుకుపోయినామని చెప్పి కూడా ప్రతిసారి ఇలా మనం పెట్టిన అరవింద్ కుమార్ గారి పేపర్లో వస్తున్న కథనాల ప్రకారం అరవింద్ గారు కానివ్వండి, దానకిషోర్ గారు కానివ్వండి, ఇలా ఆ రెడ్డి గారు కానివ్వండి, ఎవరిని కానీ మాకు కేటీఆర్ గారు చెప్పారు మేము చేశాము అన్న విధంగానే చెప్తున్నాం తప్ప ఎక్కడ కూడా మేము మా యొక్క ఆక్షేపణలు చెప్పినాం, మేము ఆబ్జెక్షన్ చెప్పినామని కూడా వాళ్ళు ఎక్కడ చెప్పలేవాళ్ళు. ఓకే, ఇంతవరకు కూడా అంటే ఉన్నది ఉన్నట్టుగా కేటీఆర్ చెప్తేనే మేము చేసినాం అనేది వాళ్ళు చెప్పారు. కాబట్టి అలా మొదటి ముద్ద ఎవరు? కేటీఆర్ కదా. అది అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి ఇక్కడ తేటతలం అయిపోయింది వాళ్ళ. అదే మాదిరిగా ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఇందులో ఏమన్నా చేతుల మరలో ఇలా వాటాలు కోటాలు ఏమైనా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఆ ఈడీ ఎంటర్ అయినాక డెఫినెట్గా ఈడీ తన పని తను చేసుకుపోతుంది. 7th రోజు ఆయన వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఆ నోటీసులకు తగిన సమాధానం తనని చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ ఈడీ ఇచ్చిన నోటీస్ మీద మళ్ళీ కోర్టుకు పోతాడా? ఆయన ఒకవైపు ఏమో కేటీఆర్ గారు 2 నాలుకల దూరంతో మాట్లాడుతున్నాను. నేను స్వచ్ఛమైన పాలలాగా ఉంటాను, నాకు అసలు నేను ఆనిముత్యాన్ని స్వాతిముత్యాన్ని, నాకు ఇటువంటి అవినీతి ఆరోపణలు అంటగట్టడం అనేది మీ యొక్క మానసిక దౌర్భాగ్యం అన్నట్టు మాట్లాడతాడు. కానీ ఎక్కడ చూసినా కానీ ఏంటంటే ఆయన చేసినవి కూడా అవే ఉన్నాయి. అలా అంటే ఆయన చాలా క్లియర్గా ఫస్ట్ ఇష్యూ రాగానే ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటి, అవును నిజమే నేనే ఇచ్చిన, అరవింద్ కుమార్ తప్పేం లేదు, అవును నేను చెప్తే ఆయన ఇచ్చిండని చాలా క్లియర్గా చెప్పిండు. కానీ కోర్టుకి ఇచ్చిన రిప్లై అఫిడవిట్లో అది అందరికీ తెలియదు కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళకో మీలాంటి అడ్వకేట్స్కో కోర్టు అఫిడవిట్లో ఏముందో తెలుస్తుంది. సామాన్య జనానికి వాళ్ళు ఎందుకు అఫిడవిట్ చదువుతారు? వాళ్ళు అఫిడవిట్లో పెట్టింది ఏంటంటే అధికారులు చూసుకోవాలి, మాకేం సంబంధం. రెండు వైరుధ్యం ఉన్నది కదా రెండింటికి. అందుకే అన్నాను ఆయన 2 నాలుకల దూరం ఉంటుందని చెప్పినప్పుడు. అందుతో జుట్టు లేకుండా కాళ్ళు కొట్టే రకమైన. ఇప్పుడు ఉన్నంతసేపు ఎవడనంటే చూడండి, అందుతో జుట్టు లేకుంటే కాళ్ళు. ముందేమన్నాడు, బుకాయించే ప్రయత్నం చేసిండు ఆయన. నేనే చేసిన, నేను పెద్ద మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి అన్నిటికీ నేనే బాధ్యుని అని చెప్తాడు. ఇలా నా అంత పెద్ద మునగా లేడు, నేను చాలా గొప్పని, దాని మీద దమ్ముంటే ఎంక్వైరీ ఎప్పుడు అడగలే, ఎంక్వైరీ చేసుకోమని చెప్పి. ఎప్పుడైతే ఏసీబీ ఎంటర్ అయిందో ఇమీడియట్గా నిజంగానే సచ్చీలుడై నీతిమంతుడైనట్టయితే కోర్టుకు ఎందుకు వెళ్ళానే. ఇలా జన్వాడ ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు దానికి కోర్టును ఆశ్రయిస్తారు. ఆయన మూవ్ అంటే ముందుగానే కోర్టును ఆశ్రయిస్తారు. నిజంగా ఒక రాజకీయ జీవితంలో ఉన్నాడు ఆయన సచ్చీలుడు అయినట్టయితే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఫేస్ చేయడానే ఎంతసేపు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించుకుంటా ఇలా అందిత చుట్టూ లేకుండా కాళ్ళు పట్టుకునే రకంగా ఆయన పోయే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టింది, ఈడీ కేసు పెట్టింది. ఇప్పుడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 31వ తేదీ వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని. ఇది ఏసీబీ సంబంధించిన కేసులో. మరి ఒకవేళ ఈడీ కేసులో కూడా ఈ కోర్టు తీర్పు అప్లై అవుతుందా? ఇప్పుడు దానికి అప్లై కాదు. ఎందుకంటే ఈడీ ఇచ్చిన నోటీస్ వేరు, వాళ్ళు ఇచ్చిన నోటీస్ వేరు. ఇవాళ ఎప్పుడైతే ఈడీ నోటీస్ ఇచ్చిపోయినప్పుడు రేపు పొద్దుల పోయింది అనుకో, వాళ్ళకి సరైన సమాధానం రాలేదు అని అనిపించినప్పుడు అక్కడనే వాళ్ళు కస్టడీలోకి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ తీర్పు అయితే దీనికి సెట్ కాదంటారు. కోణం వేరు, కోణం కదా. వీళ్ళ యాంగిల్ వేరు. వీళ్ళు ఇచ్చిన ఆరోపణలో వాళ్ళు చెప్పే దానిలో తేడా ఏంటో మనకు తెలియదు. ఇంకా ఓకే, ఈడీ చేసిన ఛార్జ్షీట్లో ఏముందో, ఈడీ చేసే ఎఫ్ఐఆర్లో కానీ వాళ్ళ యొక్క అభియోగాల్లో కానీ ఏముందో మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే ఆ అభియోగాలకు అనుగుణంగా వాళ్ళు సమాధానాలు రాబడతారు. ఇప్పుడు ఆ అభియోగాలకు వచ్చే సమాధానం మీద వాళ్ళు ఆధారపడి లేదనుకోండి, ఇస్తే ఇంకో డేట్ ఇచ్చి రమ్మనొచ్చు. లేదనుకుంటే వాళ్ళకి అప్పుడే కష్టం అనిపిస్తే ఇది లేదు, ఇది కంపల్సరీ మేము లోతుగా పరిశీలించాల్సింది అనుకున్నప్పుడు కస్టడీలోకి తీసుకోవచ్చు. అది ఇప్పుడు కేటీఆర్ అనేది ఏంటంటే నా సంతకం ఏడుంది, నేను చెప్పిన వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. సరే మంత్రిగా ఉన్నప్పటికీ బ్యాంకు పౌండ్ల రూపంలో ఎందుకు పంపించిందంటే అది బ్యాంకు చూసుకోవాలి, మాకేం సంబంధం. అది కరెన్సీలో పంపిస్తారా లేకపోతే ఏ రకమైన కరెన్సీలో పంపిస్తారా అన్నది బ్యాంకు చూడాలి. నాకేం సంబంధం అంటుండే. అసలు ఈయనకు సంబంధం లేదు అని ప్రూవ్ అయ్యే అవకాశం ఉందా? కేసు విచారణ అన్నిటికీ ఆయన్నే బాధ్యుడు. ఎందుకంటే ఆయన శాఖకు మంత్రి ఆయనే కదా. అంటే గుడ్డి గుర్రం పరిపాలించిందా? ఆ శాఖకు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు?
కేటీఆర్ ఆయనే కదా. మరి ఆయన కింద ఇంత గుడ్డిగా ఆయన ప్రభుత్వం నడిపించిందంటే బాధ్యులు ఎవరు దానికి? అంటే టెక్నికల్గా కూడా బాధ్యుడు అవుతాడా? అందుకు కాబట్టి శాఖ నిర్వహణ ఆయనది కదా. ఓకే. ఆ శాఖ నిర్వహిస్తున్న వ్యక్తే తను. తన కింద అధికారులు అందరూ కూడా తనకు లేకుండా ఇంత పెద్ద నడిపించిందంటే ఇప్పుడు మాట్లాడిన మాట ప్రకారం, ముందుగా మాట్లాడిన మాట ప్రకారం నేనే బాధ్యత అన్నాడు. ఇప్పుడు మాట్లాడిన ప్రకారం అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. అధికారుల పైన నెట్టేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ అధికారులు అందరూ కూడా ఎవరి ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నారు? ఆ మంత్రికి ఆ శాఖకు బాధ్యులు ఎవరు? మంత్రిత్వ శాఖకు బాధ్యులు ఎవరు? ఈయనే కదా. రేపు పొద్దున నాకు తెలవకుండానే చేసిరు అంటాడు. అన్నంత మాత్రం ఎందుకు దానికి మోరల్గా ఈజ్ బైండింగ్ కదా. చేసినంత మాత్రం సరిపోదు ఇవాళ. రాజకీయాలకు ఏదో నెట్టేయడము, తప్పించుకోవడానికి నెట్టేయడం కాదు ఇవాళ. దానికి కూడా బాధ్యుడు ఆయనే వహించాలి. నెట్టేసినంత మాత్రం సరిపోదు ఇవాళ. కోర్టు న్యాయస్థానం అరవింద్ కుమార్ ఒకవేళ అప్రూవర్గా మారితే, ఆయన బిఎల్ఎన్ రెడ్డి అప్రూవర్గా మారితే అదేమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒకటి ఈజీగా సరిపోదు కదా సార్. ఇప్పుడు ఆయన బుకాయించినంత మాత్రం సరిపోదు కదా. అందరి ఫోన్ డేటాలు ఉంటాయి కదా, మీరు చేయండి అని చెప్పినవి అవన్నీ ఫోన్ డేటాలను కూడా తీస్తారు కదా బయటికి. ఫోన్ డేటాలు, మీకు జరిగిన సంభాషణలు, మీకు జరిగిన వాట్సాప్లు కానీ ఏదైనా కానీ ఏదో ఒక రకంగా మీకు కమ్యూనికేషన్ అయితే నడుస్తాయి కదా ఇద్దరి మధ్యన. మంత్రుల మధ్యన, అధికారుల మధ్యన ఏదో ఒక సంభాషణ జరుగుతాయి కదా. ఆ సంభాషణ ఫోన్ డేటా అనేది ఉంటుంది కదా, కాల్ డేటాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ డేటాలను తీసుకుంటారు కదా. అంత ఈజీగా నువ్వు ఎట్లా దోషిస్తాను? ఇది ఆధునీకరణ ప్రపంచం, యాంత్రికంగా బాగా డెవలప్ అయింది ఇవాళ. దాన్ని కూడా క్రోడీకరించుకోవచ్చు మనం, మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి అందులో ఇవన్నీ కూడా పట్టుబట్టాయి కదా. ఇవన్నీ కూడా తేలుకొట్టిన దొంగల్లో అందరూ బయటికి రావాల్సింది ఇవాళగా ఉంటే రేపు. ఇప్పటి మాత్రం బకాయించి అది చేస్తే అది కొంతకాలమే ఆగుతుంది. ఓకే. తప్పకుండా నువ్వు ఆ శాఖకు మంత్రివి, ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడం కూడా ఆయన శిక్షార్హుడే. ఇప్పుడు టెక్నికల్ నుంచి మనం కొంత పొలిటికల్ సైడ్ వద్దాం. ఏసీబీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మొన్న కూడా రేవంత్ రెడ్డి అన్నారు, నేను ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ఏసీబీ ప్రభావితం చేసిండు, లేకపోతే మొత్తం అంతా బయట పెట్టిండని అంటారు. నేను త్వరలో చెప్తానన్నారు. ఈడీ కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళ హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశంలో ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఏ వ్యవస్థ ఎవరి చేతిలో ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఎంతవరకు ఏ కేసులో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నది మనం చెప్పలేం, కానీ అనుమానాలు మాత్రం ఉన్నాయి కదా క్లియర్గా. సో ఇప్పుడు ఏసీబీ ఇక్కడ విచారణ చేస్తున్నది, ఈడీ అక్కడ విచారణ చేస్తున్నది. సో ఈడీ ఎంటర్ అయ్యే విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు ఈడీ నిజంగా కూడా ఒక స్వచ్ఛంద సంస్థలాగా పనిచేయాలి. ఈడీ ఎవరికి అతీతం లేకుండా పనిచేయాలి. ఈడీ ఎంటర్ అయితే ఎందుకు ఎంటర్ అయినావు అని అడిగే అధికారం మనకు లేదు. ఎందుకంటే భారతదేశంలో కావాల్సిందే కూడా భారతదేశంలో ప్రతి దాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి, దాన్ని శోధించి, ఛేదించి, దానిలో ఉన్న తప్పులను అన్నింటిని కూడా వెలికి తీసి బాధ్యులపైన శిక్ష చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎందుకంటే దాని యొక్క బాధ్యతనే అది. ఎవరైనా ఇలా ఈడీ వచ్చిందని తప్పడానికి మనం ఆస్కారం లేదు. ఎందుకంటే దాని బాధ్యత అది నెరవేరుస్తుంది. అలా వచ్చిన యాంగిల్లో చూసినట్టయితే రాను తేడతల మీద నేను భావిస్తున్నా. ఓకే, ఐ మే బి కరెక్ట్ ఆర్ రాంగ్ సబ్జెక్టు. ఏం అనుమానం ఉంది? సరే, వాళ్ళు చేస్తారని ఇన్ఫ్లుయెన్స్ ఉందని మనం అనుమానం ఏంటి మీకు? ఏసీబీ ఎక్కడైతే ఇప్పుడు కేసు బుక్ చేయగానే మన టిల్లు గారు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఒక 10 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టిండు. ఢిల్లీకి చక్కర్లు కొట్టి మూర పెట్టుకున్నట్టున్నారు బహుశా. ఎందుకంటే రాజకీయంగా ఏదైనా పాసిబుల్. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే ఈడీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అధికార పార్టీ కంట్రోల్లోనే ఉంటుంది. అధికారంలో ఏది ఉంటుందో దానికే ఈడీ కంట్రోల్లో ఉంటుంది. జనరల్గా ఉంటుందని అనుకోవాలి మనం. ఓకే, ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే అంత బ్లండ్గా నేను చెప్పాలి. జనరల్గా జరుగుతున్న సంఘటనలు అయితే అవే అవపడుతున్నాయి, వీటిని గోచరిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా సిబిఐ కానీ ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎట్లయితే ఎంటర్ అవుతుంది, ఎలక్షన్ ఒకటి ఎవరి దగ్గరికి ఎంటర్ అవుతుంది, ఇవన్నీ చూసుకున్నట్టయితే వాళ్ళు దాని ద్వారా ఎవరిని లొంగ తీసుకుంటారు. అదేవిధంగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా అలా జైన్ కాగానే, అధికార పార్టీలో జైన్ కాగానే వాళ్ళు ఎట్లా పునీతులు అవుతారు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే అనుమానం రాక తప్పదు ఇవాళ. కాబట్టి ఈయన వెళ్ళిన తర్వాతనే ఇవాళ ఎప్పుడైతే ఏసీబీ స్టార్ట్ అయిందో ఇక్కడ ఈడీ కూడా వచ్చింది. ఈయన పోయి అక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రాజకీయంగా తనను తాను సంరక్షించుకోవడానికి న్యాయపరమైన చూసుకుంటే న్యాయస్థానం తన పని చేసుకుపోతుంది కదా. ఏసీబీ మీద ఉన్న ఆరోపణలు కరెక్టా కాదా, ఎంతకాలం స్టే చేయాలి, ఎప్పుడు దీన్ని కొట్టేయాలి అనేది న్యాయస్థానం తనకున్న ఆధారాలను బట్టి దాన్ని న్యాయస్థానం తన పని చేసుకుపోతుంది. ఈడీ కూడా ఏంటంటే డీల్ మంజా కించు మంజా, అవసరాన్ని బట్టి రాజకీయంగా ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి. సౌత్ ఇండియాలో వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తక్కువ ఉంది. సరే, అఫ్కోర్స్
ఇట్ ఈస్ జీరో. బీఆర్ఎస్ఏ జీరో. మొన్న ఎంపీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ అనేది జీరో అని తెలిపోయింది. అయినా ఇంకా వాళ్ళు స్థానికంగా బలపడాలంటే కొంత రాజకీయ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చని అనుమానం నాకు ఉంది. బీజేపీ కూడా టీవీలకు కూడా ఉన్న ఇలా కాళేశ్వరం నుంచి మొదలుకుంటే పొత్తుకు రమ్మంటారా, మెర్జుకు రమ్మంటారా అని అప్పుడున్న రాజకీయ అవసరాల గురించి. మెర్జంత సినిమా ఉంటుందా అంటే ఎందుకంటే ఇప్పుడు మొన్న డేటా వచ్చింది 600 కోట్లు ఒక ఏడాదిలో వాళ్ళ పార్టీ ఫండ్ కింద వచ్చినాయట. దాదాపు 1000 కోట్ల పైన ఓన్లీ పార్టీ ఫండే ఉంది వాళ్ళకి. చెప్తున్నా డబ్బుల విషయమైనా లేకపోతే నిర్మాణమైనా అంత ఉంది కదా. అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు అంటున్నా, అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది ఒక అదే అయిపోయింది, శాపం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి మొదలుకుంటే కాళేశ్వరం, దాని తర్వాత వచ్చిన ఇప్పుడు ఏసీబీ ఈ కార్ రేసు, దాని తర్వాత ఇప్పుడు మీకు మన దీనిపైన ఏది మన ధరణి భూములు భూముల తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్, ఈ కేసులన్నీ కూడా ఒకటికి ఒకటి బయటకు వస్తుంటే దానిలో కూడా వాళ్ళకు గుబులు పట్టుకుంటాడు. వాళ్ళకి ఎవరో ఒకరు రెస్క్యూకి రావాలి కదా. ఇవాళ నేను వ్యవస్థలను సంస్థలను నేను తప్పు పడతలేను, కానీ జరుగుతున్న పరిణామాల్లో చూసుకున్నట్టయితే కొంతమేర వారికి ఈడీ కేసు ముందు పెట్టి వాళ్ళ రాజకీయ అవసరాలను తీర్చుకునే విధంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా. అందులో ఇవాళ నేను ఒకటే మాట అంటున్నాను సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి తన అనేక సంవత్సరాలు కోర్టు కేసు వేసిండు. అప్పుడు తీసుకోలే వాళ్ళు. కానీ కవితను కూడా అరెస్ట్ చేయమని చెప్పిన చాలాసార్లు లిక్కర్ కేసులలో చేయలే. వాళ్ళ రాజకీయ అవసరం కొరకే చేసిండు కదా కవితను అరెస్ట్ చేయడంలో. కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాడు హైకమాండ్ లీడర్స్, మీ వాళ్ళని కూడా రేవంత్ రెడ్డికి జర చెప్పురు ఇంటలేడు, నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అని. ఉండొచ్చు, నేను కాదు రాజకీయాలు ఇది సాధ్యమో అసాధ్యమో కాదు. రేవంత్ రెడ్డి ఇనే రకం కాదు కదా. మీరే అన్నారు కదా రేవంత్ రెడ్డి వినడం చెప్పలేం. రేవంత్ రెడ్డి వినడం మీరే చెప్పింది కదా. ఒకవేళ వినకపోతే మరి ఈ పాటికి కేసులు బుక్ అయిపోవాలా, లేకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా జరగాల. కేసులు బుక్ సిరిసిల్ల భూముల మీద మరి ఎంతమందిని అరెస్ట్ చేశారు? దేని మీద? కేటీఆర్ లేడా? సిరిసిల్లలో భూ కుంభకోణాల మీద, సిరిసిల్ల భూ కుంభకోణాల మీద కూడా దానికి కూడా వస్తున్నాం మేము త్వరలోనే. సిరిసిల్ల భూ కుంభకోణం మీద ఒక తరో ఎంక్వైరీ వస్తుంది ఇప్పుడు. కేటీఆర్ ఉంటాడు అందులో కలెక్టర్ గారు. అంటే ఒక్కొక్క దాన్ని కూడా తీసుకుంటూ వస్తారు. కేటీఆర్ ప్రత్యక్షంగా ఉంటాడా, పరోక్షంగా ఉంటాడా, అని అన్యాయులు ఉంటారా, ఎవరు ఉంటారు, అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందనే దాన్ని ఆటోమేటిక్గా అల్టిమేట్గా ఎక్కడికి పోతుంది? అధికారుల మీదకి పోతుంది. అధికార దుర్వినియోగం కావాల్సిన అధికారులు ఏం చెప్పాలి? పలానా వాళ్ళు చెప్తేనే చేసినా చెప్పాలి, అంతే కదా. ఓకే. కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు అన్నాడు నేనే చెప్పినా అన్నాడు, అది కూడా ఆయనే చెప్పాలి కదా. ఏ ఐఏఎస్ కానీ ఏ ఐపీఎస్ కానీ ఆర్డీఓ కానీ ఇంకోళ్ళు చెప్తే చేయరు వాళ్ళు చట్టాన్ని. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ నౌకరు కూడా వాళ్ళకి ఇంపార్టెంటే, వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఎవరు చట్టాన్ని అతిక్రమం చేయాలని ఎవరు కోరుకోరు, ఎవరో ఏదో ఒక ఫోర్స్ ఉంటే తప్ప. కాబట్టి ఇప్పుడు సిరిసిల్లలో ఏదైతే 800 నుంచి 1000 ఎకరాల భూభాగవతం జరిగిందని మేము అనుకుంటున్నాం. 1000 ఎకరాల 800 నుంచి 1000 ఎకరాల భూభాగవతం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంచుమించు నాకు తెలిసిన మేర పేపర్లలో వస్తున్న కథనాల మేర ఇప్పుడున్న కలెక్టర్ గారు ఇంచుమించు 250 నుంచి 300 ఎకరాలు రిట్రీవ్ చేసుకున్నారు. ఆల్రెడీ రిట్రీవ్ చేసుకున్నారు చట్టపరంగా. ఇంకా మిగిలిన దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. కొంతమంది అరెస్ట్ కూడా జరిగినాయి, కొంతమంది 3-4 అరెస్ట్ కూడా జరిగినాయి. వాళ్ళ ఇంకొంతమంది కూడా అరెస్ట్ చేసే ఆస్కారం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు కావచ్చు. ఏదైతే చట్టపరంగా ఓన్లీ రిట్రీవ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకు అనుకున్నప్పుడు రిట్రీవ్ చేసుకుంటారు కావచ్చు వాళ్ళు. అందులో కేటీఆర్ గారు ఉన్నారనుకో, వారు కూడా చట్టానికి ఎవరు అతీతులు కాదు కదా. చట్టానికి మేము కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ మీద కేసులు, భవిష్యత్తు రాజకీయం ఎట్లా మీరు అంచనా వేస్తున్నారు? కేసీఆర్ కుటుంబం పైన ఏదైతే వాళ్ళ అవినీతి అక్రమాల పైన కేసులు నడుస్తున్నాయో ఆ కేసుల నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి వారికి వారు ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీతో ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కువ గల్లీలో తిట్టుకునే తప్ప ఢిల్లీలో అంతా వాళ్ళందరూ దోస్తే అయిపోయి కాలు పట్టుకునే వాళ్ళు. కాలు పట్టుకుంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవాళ వాళ్ళకు. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేది ఎప్పుడో పోయింది. అది టీఆర్ఎస్ అనేది ఎప్పుడో పోయింది. ఎందుకంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు ఎప్పుడో పొడగొట్టుకున్నారు వాళ్ళు. ఇలా బీఆర్ఎస్ఏ ఉన్నది. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ అనేది కూడా ప్రజల మధ్య ఇప్పుడు లేదు ఇక నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే దాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. ఆ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రం కొరకే తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైనా కోరుకునేది ఏముంది? వచ్చిన తెలంగాణ బాగుపడాలి, మా బతుకులు బాగుపడాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా బంగారు తెలంగాణ ఉండాలి అని వాళ్ళు అన్నారు. కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఇది ఒక ఈ ఓన్లీ అవినీతి తెలంగాణగా మారింది. కాబట్టి దాన్ని నిర్మించుకునే దిశగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి కూడా ఏంది, మేము అందిన కాడికి దోసుకున్నాం, కంచే చేను వేసినట్టు సందంగా అందిన కాడికి దోసుకున్నాం. మేము ఇలా దోచుకున్న దాన్ని మేము సేఫ్గా చేసుకోవాలి. ఇవాళ మా ప్రయత్నం అది. అప్పుడు వెనకడ మనం చూసినాం, మహమ్మద్ గౌరీ, గజనీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా దండయాత్రలు చేసి ఏం చేసినారు? సాధ్యమైనంత వరకు దోచుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇవాళ కూడా వీళ్ళు ఏం చేసినారు? తెలంగాణ ఉద్యమం పేరు మీద దాడి చేసినారు.
ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో రాగానే దోచుకున్న వాళ్ళ కార్యక్రమం ఒకటే, వాళ్ళని తలపించే మాదిరిగా కంచే చేయని వేసిన సందంగా అందిన కాడికి దోచుకున్నారు. ఇలా మీరు చెప్పింది ఇప్పుడు ఇంతకుముందే 1000 కోట్ల పార్టీ ఫండ్ ఉంది. భారతదేశ చరిత్రలో ఇన్ని సంవత్సరాలు అనేక పార్టీలు అనేక రాష్ట్రాల్లో పరిపాలించినాయి, దేశంలో పరిపాలించినాయి. ఏ పార్టీ ఫండ్ కూడా అంత లేదు. ఒక ఏడాది 500 కోట్లు కోట్లు. ఏ పార్టీకి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది కదా, అన్ని రాష్ట్రాల్లో ఆఖరికి వాళ్ళకి పీసీసీ ఆఫీసులు కూడా ఉన్నాయి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీసులు కూడా ఉన్నాయి, అట్లనే డిస్టిక్లలో కూడా ఆఫీసులు ఉంటాయి. కానీ వీళ్ళకి ప్రతి చోట కూడా డిస్టిక్లలో ఆఫీసులు ఉన్నాయి, మండలాల ఆఫీసులు పెట్టినారు. చాలా మందికి సాధ్యమైనంత వరకు అవసరమైతే మండలాల్లో పెట్టినరు. ఓకే, అంతటా కూడా వాళ్ళకి నడిపించుకుంటూ ఆ ఇన్సూరెన్స్ ఒక ఏడాదిలో రాజకీయం అటు ఇటు అయ్యే అవకాశం ఉందా? ఏడాదిలో ఇక్కడ బీఆర్ఎస్ కర్మవడం ఖాయం. 1 year లోనే 1.5 year లోపల జమిలీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయని అందరు అనుకుంటున్నారు. కాబట్టి నిజంగానే జమిలీ ఎలక్షన్లు వచ్చేది నిజమైనట్టయితే, అది తొందరలో వచ్చేది నిజమైనట్టయితే, ఆ జమిలీ ఎలక్షన్లకు ముందే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దాసోహమని వాళ్ళతో కలవడం ఖాయంగా నేను భావిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్ రెడ్డి గారు. వీలైతే ఆ 1000 కోట్ల కుంభకోణం ఏంటో మనం ప్రజల ముందు చూపించాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర డేటా ఉంటే, 1000 ఎకరాలు డాక్యుమెంట్స్ ఉంటే, 1000 ఎకరాలు 1000 ఎకరాలు దగ్గర 200-300 కోట్ల అయిద్దా? ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.